హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసేటటువంటి టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ టమాటా చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంతో పాటు తీసుకోవచ్చు, అలాగే అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ చట్నీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా దీనికోసం ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలతో ఈ చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దానిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. తర్వాత ఈ చింతపండును కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మూతని క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా చేసేయకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పీసెస్ లాగా ఉండాలన్నమాట టమాటా ముక్కలు. మరీ మెత్తని పేస్ట్లా చేసేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాలి. దానిలోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా దంచి పెట్టుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇలా వేయించేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువను కూడా వేసి మొత్తం బాగా ఫ్రై చేయాలి. ఇలా పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి ఈ పోపులో బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు ఉడికించాలి. ఈ ప్రాసెస్లోనే కొంచెం టైం తీసుకుంటుంది ఈ పచ్చడి ఉడకడానికి. పచ్చడి మాత్రం బాగా ఉడికించాలి. ఇలా సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉడికించాలి. ఇలా దగ్గర పడి బాగా ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు ఉడికించాలి. మనకు తెలిసిపోతుంది, కొంచెం డార్క్ షేడ్లో వస్తుంది అన్నమాట చట్నీ. ఇలా చట్నీ పూర్తిగా దగ్గర పడి ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన మెంతుల పొడి వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని చాలకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంది కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నంతో పాటు తీసుకోవచ్చు, అన్ని రకాల టిఫిన్స్తో పాటు చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.